శక్తివంతమైన దేవుని నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 13వ వచన ప్రారంభము. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండ్లను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీకెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావము కలవారమే, నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగవలనని మీకు స్వార్థ ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఇది నా వాక్య భాగములో చదువుబడినటువంటి సత్యమును మనం గ్రహించి ఉన్నాం. చదువుబడినటువంటి సత్యమును మనం గ్రహించి ఉన్నాం. ఏమని గ్రహించామంటే, నీవు నేను ఆరాధించుతున్న దేవుడు ఎవరంటే ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. ఈ దినాల్లో ఒక చిన్నపాటి ఒకటి సృష్టిస్తేనే వారిని మంతగా మనం అప్రిషియేట్ చేస్తాం, అవునా? అయితే ఈ దినమున ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు మరలా ఒకసారి నీవు ఆరాధించే దేవుడు ఎవరు అని నీవుగా రివైవ్ చేసుకోవాలి. అప్పుడే నీ విశ్వాసము భద్రపరచబడుతుంది, స్థిరపరచబడుతుంది. ఆ రీతిగా ఆయన సజీవము గల దేవుడు, అనగా మరణించని దేవుడు, ప్రతినిత్యము జీవముతో నీతో ఉండే దేవుడు. ఆయన ఆకాశ మహాశము సృష్టించిన దేవుడు. he does have the super power over the earth and universe. ఆయన విశ్వం మీద అధికారము కలవాడు, సృష్టిని సృష్టించిన వాడని మనము చూడవలసిన వారముగా ఉంటున్నాం. అయితే పౌలు భక్తుడు, బర్నబా అనే వారు ఇరువురు సువార్తీకరణకని బయలుదేరారు. సువార్త అంటే మీ అందరికీ తెలుసు, యేసు లోకరక్షకుడని, ఆయన సర్వమానవాడికి రక్షణ అనుగ్రహించడానికి భూలోకంలోనికి వచ్చి మరణించి, ఆయన శిలువమానుపై మరణించి రక్తమును ప్రోక్షించి ఆయన పునరుత్థానుడై ఆరోహణుడైన దేవుడని ఆ యొక్క వాక్యమును బోధించటమే. ఆ వాక్యమును బోధించడానికి భక్తుడు మొట్టమొదటిగా ఒక ప్రాంతానికి వెళ్ళాడు. పౌలు భక్తుల్లో చాలా చాలా అద్భుతమైన కార్యాలు జరిగాయి. దేవుడు ఆయన పిలుచుకున్నాడు, మనందరికీ తెలుసు. ఆయన వెళ్ళిన చోట చూడండి, ఈ కొనియలో జరిగినదేమనగా, యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున.
బోధకులు తేటగా అనగా ఏమిటి? ఎదురుగా ఉన్న వారికి మనము బోధిస్తున్నటువంటి భాష, మనం బోధిస్తున్నటువంటి సరళి, మనం బోధిస్తున్నటువంటి ఆ యొక్క బోధలో అంతరార్థము సులువుగా అర్థమయ్యేటట్టుగా చెప్పటమే తేటగా బోధించటం. పౌలు భక్తుడు ఆత్మవశుడైనటువంటి వాడు, ఆత్మ వరములు కలిగినటువంటి వాడు. పౌలు భక్తుడు దేవుని చేత పట్టబడినటువంటి ఒక సేవకుడుగా ఉంటున్నాడు. ఆయన ఆ స్థితిని ఎరిగి ఆ యొక్క క్రొత్తగా ఉన్నటువంటి మనుషులకు వారికి తేటగా బోధిస్తున్న స్థితిని మనము చూచినప్పుడు అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించరి. నువ్వు ఎప్పుడైతే వారికి అర్థమయ్యే రీతిలో, వారైతే యేసును ఎరుగని వారు, ఆయన దేవుడని తెలియని వారు, ఆ దేవునికి ఉన్నటువంటి సత్యమును ఎరుగనటువంటి వారు, వారికి ఏ రీతిగా తెలియచేయాలో ఆ రీతిగా నువ్వు సువార్తీకరణ చేయాలి. నీ ఉద్యోగంలో ఉంటావు, నీ చుట్టుపక్కలందరూ నీలాంటి వాళ్ళు ఉండరు. వారికి దేవుడు తెలియదు, వారికి తెలిసిన దేవుడినే వారు ఆరాధించుకుంటారు. తప్పులేదు, వారు చేసేదేం తప్పులేదు. వారి కుటుంబాన్ని బట్టి, వారి యొక్క జీవన క్రమాన్ని బట్టి, వారి యొక్క పితరుల ఆచారాలను బట్టి వారు జీవిస్తారు. వారి క్రమం అది. అయితే వారికి నీకున్నటువంటి రక్షణార్థమైన జ్ఞానము బోధించడానికి పౌలు భక్తుడు చెప్తున్నాడు తేటగా, అనగా వారికి ఏ రీతిగా అర్థం అవ్వాలో, ఏ రీతిగా వారి మనసు నొచ్చుకోకుండా ఉండాలో ఆ రీతిగా మనం బోధ చేయాలి. వారి మనస్సు నొచ్చుకోకూడదు. వారు ఆరాధించే దేవుడు గొప్పవాడే వారికి, కాబట్టి మనము అది తృణీకరించకూడదు. అయితే నీవు మాట్లాడే మాటలు సత్యమేంటో వారికి తెలియజేసినప్పుడు, ప్రతి మనుషునికి మనస్సాక్ష్యం ఉన్నది. ఆ మనస్సాక్షిని బట్టి సత్యాన్ని గ్రహించగల యోచన కూడా ఉన్నదని మనం గ్రహించాలి. నీ దేవుడు సత్యమని బోధిస్తున్నాడు, ఆయనే మార్గం అంటున్నాడు, ఆయనే జీవం అంటున్నాడు, ఆయనే మార్గంలోనికి నడిపించుకుంటాడు, ఆయనే వారిని ఆకర్షించుకుంటాడు. చూడండి, అక్కడ ఒక గుంపు ఉంది. మళ్ళా అవిధేయులైన యూదులు ఒకవైపేమో చాలా మంది విశ్వసించారు, ఒకవైపేమో కొంతమంది పగను క్రియేట్ చేస్తున్నారు. ఎవరితో? యూదులు, అన్యులు. వారేమో యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రంలో ఉన్నారని చెప్తుంటే వారికి అర్థం కావట్లేదు. వీరేమో వాళ్ళ దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు కాబట్టి వారికి కోపం కలిగేటట్టుగా అవిధేయత కలిగినటువంటి వాళ్ళు పురుకొల్పి వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టిన పరిస్థితిని, హల్లెలూయా, ప్రభువును ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి దేవుడు ప్రభులు వారు అక్కడ ఏం చేయాలో చేయించాడు. సూచక క్రియలు, అద్భుత కార్యములు చేసినట్లుగా మనం చూస్తాం. తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చుచుండెను. తన కృపావాక్యము, దేవుని యొక్క కృపావాక్యమని నమ్మండి మీరందరూ. నీకు బోధిస్తున్నటువంటి బోధకుడు ఏ వాక్యము బోధిస్తున్నా అది దేవుని కృపావాక్యము, అనగా జీవము గల వాక్యము. కృపను నీపై ఉంచుతుంది. నువ్వు వాక్యం విన్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం చూస్తున్నప్పుడు నీ మీద కృప ప్రజ్వలింపబడుతుందని నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఇంకను విన్నదేలే అనుకోవద్దు. బైబిల్ గ్రంథం ఎప్పుడు వింటానే ఉంటావు నువ్వు. కానీ ఎప్పటికప్పుడు నువ్వు కృపను పొందాలంటే వాక్యమును ప్రతినిత్యము వినేవారిగా ఉండాలని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. అక్కడ వారంతా కూడాను ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసినప్పుడు అక్కడ నుంచి లుకనీలోని పట్టణములకు, లుస్త్రకును, దర్బేకును, చుట్టుపక్కల ప్రదేశములకు వారు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు. మరి అక్కడ మాత్రం ఊరుకోరా. లుకనీయుల నుంచి పారిపోయారు, లుస్త్రాకు దెర్బేకు వచ్చారు. అక్కడ సువార్తీకరణ చేస్తున్నాడు. అక్కడ ఒక వ్యక్తికి స్వస్థత ఇచ్చారు వాళ్ళు. అక్కడ ఒక వ్యక్తికి స్వస్థతను పౌలు మాట్లాడుతూ విన్నాడు. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసమని నేను గ్రహించి
నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ఎదుటి వ్యక్తిలో ఆత్మతో కూడినటువంటి ఒక గ్రహింపును దైవజనుడికి దేవుడిస్తాడు. మీరు అది గమనించాలి. ఆ వ్యక్తికి విశ్వాసం ఉంది, వీళ్ళ దగ్గర ఏదో శక్తి ఉన్నదని వారిలో ఒక ప్రలోభాన్ని దేవుడిస్తాడు. అప్పుడు నీవు నీ దేవుడిచ్చినటువంటి వరములను అక్కడ ఉపయోగించాలి. నువ్వు అంతత్వంలో ఉంటే దైవజనుడిగా, విశ్వాసిగా నీవు అట్టి క్రియలు జరిగించబోతే మళ్ళా దేవునికి నీవు ఒకసారి నువ్వు సమాధానం చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, 1 కొరింథీయులు ఒక సత్యాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. 1 కొరింథీయులు ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 2:1-4 సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కాని జ్ఞానాతిశయముతో కాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. ఈ లోక జ్ఞానంతో చాలా మంది పుస్తకాలు చదివి చెప్తున్నారు, కథలు తీసుకొని వస్తారు. అర్థం అవుతారని చెప్పాలి, వాస్తవమే. ఈ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకరీతిగా నేను నీకు చెప్పట్లేదు అంటున్నాడు. చూడండి, వాక్చాతుర్యము కాని జ్ఞానాతిశయము కాని దేవుని మర్మములు, దాగి ఉన్న సత్యములు, లోకరక్షకుని గురించి, సజీవము గల దేవుని గురించి ఏవైతే ఉన్నవో తెలియజేసే మర్మము అంటారు. ఆ మర్మములు నీకు తెలియచేయట్లేదని ఆయన ఏం చెప్తున్నాడంటే, చూడండి, నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. ఒకటే పాయింట్ అంతే. సువార్తీకరణ చేసేవాళ్ళు ఈ గమనానికి రావాలి. ఆ సువార్తీకరణ సిలువ మారుపై మరణించిన యేసుక్రీస్తు వారి గురించి మనం ప్రతినిత్యం మన మనసులో సిద్ధపరచుకోవాలని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అనగా ఆయన ఆ మాట్లాడిన మాటను ఏ రీతిగా చెప్తున్నాడంటే, మరలా ఒకసారి ఆ 5వ వచనంలో చూడండి, విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. మనందరము విశ్వాసంలో ఉన్నామని అనుకుంటాం కదా. ఇట్ ఈస్ గుడ్, యు ఆర్ ఎ బిలీవర్, యు ఆర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. అయితే అది ఎలాంటిది? నీవు చదువుకోవడానికి మామూలుగా అన్యులకుండే విశ్వాసము, నీ విశ్వాసం వేరుగా ఉండాలి. ఇతరులకుండే విశ్వాసము, నీ విశ్వాసం వేరుగా ఉండాలి. నీ విశ్వాసం లోకరీతిగా ఉన్న నమ్మకము, ప్రతిదానికి ఒకరికి నమ్మకం ఉంటుంది, ఆప్టిమిజం. అలాంటిది కాదు ఇప్పుడు మనం చెప్పేది. పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు, చూడండి, దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని. దేవుని శక్తి, నీ విశ్వాసము కలిసి ఉండే స్థితికి నువ్వు ఎదగాలి. అప్పుడు నీవు దేవునిపై ఆధారపడినటువంటి మనస్సును తెలియజేసిన విశ్వాసము నీలో బలపరచబడి ఉన్నప్పుడు కార్యాలు జరుగుతాయి. నేను మాట్లాడినను సువార్త జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. తీయని మాటలు, హ్యూమరస్ తో మాట్లాడే మాటలు, చాలా సాఫ్ట్ గా మాట్లాడే మాటలు ఉన్నారు చాలా మంది, తప్పదు. అలా కాకుండా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితనే. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని శక్తి రెండు కలిపి ఉండేటటువంటి దృష్టాంతాలని మీకు బోధించటానికి నేను సిద్ధపడి ఉన్నానని మీకు చెప్తున్నాను అని చెప్తున్నప్పుడు అక్కడ అంటున్నాడు, చూడండి, దేవాతి దేవుని యొక్క మరి యొక్క శక్తివంతమైన పరిపూర్ణులైన మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఇది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు.
దేవుని జ్ఞానమునకు, దేవుని యొక్క విశ్వాసమునకు, దేవుని యొక్క శక్తిని కలిగి ఉండి ప్రతి విశ్వాసి ఉండాలని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18వ వచనములు మరి యొక్క సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18వ వచనము. ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతులు బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే కాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నీకున్నటువంటి శక్తిని ఉపయోగించి దేవుని నామాన్ని ప్రకటించాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్న స్థితిని మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు చూడండి, ఆ యొక్క చివరి అంతం వరకు ఆయన ఆ పరిచర్యలో అనేక సంవత్సరాలు ఎక్కడెక్కడున్నాడో అన్ని ఇక్కడ తెలుసుకొని వచ్చి 28వ వచనం. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణత అవుతునని ఎరుగుదును. ఆయన సువార్తీకరణ యూరప్ ఖండమంతా దాదాపుగా తిరిగాడు, అది మీ అందరికీ తెలుసు. ఆయన అక్కడ చెప్తూ క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో, మనము క్రీస్తు యొక్క ఆశీర్వాదములు సంపూర్ణముగా కలిగి ఉన్నామా లేదా అదే స్థితిని మీరు కలిగి ఉండాలని ఆత్మదేవుడు మన యొక్క భక్తుడు తెలియజేసిన స్థితిని బట్టి మనము చూస్తూ వస్తున్నాం. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉన్నావా లేదా, విశ్వాసము దేవుని శక్తితో దైవ శక్తితో ఉన్నదా లేదని దేవుడు ఇది నీతో నాతో దైవశక్తితో ఉంటే నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడు కూడా నువ్వు బలహీనపరచుకోవు, నీ లోకరీతిగా నీ విశ్వాసాన్ని వాడుకోవని దేవుడు ఇది పౌలు భక్తుల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. 2 తిమోతి 3:11 దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యొకయుగ పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడనై నన్ను వెంబడించితివి, అంటే హింసలను సహించితివి, కాని మాటలన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. దేవుడు నిన్ను తప్పించే దేవుడు. హింసల్లో కానీ, ఉపద్రవములో కానీ, శ్రమల్లో కానీ, రోగములో కానీ, మానసిక వ్యధలో కూడా నీవు దైవశక్తితో కూడిన విశ్వాసం ఉండాలి నీలో. యూ షుడ్ బి కమిటెడ్ విత్ ది పవర్ ఆఫ్ ద గాడ్ విత్ ది ఫెయిత్. అది లేకపోతే నీకు వేదనే, దుఃఖమే అని ఇది ఆయన తెలియజేస్తున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి మత్తయి సువార్తలో ఒక సత్యాన్ని చదువుతాం. 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మత్తయి 10:23లో ఒక సత్యాన్ని శక్తివంతుడు తెలియజేస్తున్నారు. వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి, మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సువార్త చేసేవాళ్ళు శ్రమలుంటాయని చెప్పారు యేసయ్యే. అక్కడ ఒక ఇబ్బంది పెడుతున్నారనుకో, ఏమంటున్నాడు? పారిపోండి అంటున్నాడు. పారిపోండి అంటే వాళ్ళకి దొరకమనే? వారు వస్తే వారి కోసం వెయిట్ చేయిస్తారా? దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి, మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వివేకంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు.
వివేకంగా ఉండి దేవుని సువార్తను చాటాలని, ఆయనను మహింపరచాలని, ఆయన సజీవుడైన దేవుడని ఆయన తెలియజేస్తున్న మాటను మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 3:6 ఒక సత్యాన్ని చూస్తున్నాం. పౌలు భక్తుడు కూడా ఏ రీతిగానైతే ఆ వ్యక్తిలో పౌలు భక్తుడు ఏ రీతిగానైతే ఆ లుస్త్రలో ఉన్నటువంటి కుంటివారు విశ్వసించాడు అని గ్రహించాడో, అతనికి స్వస్థత ఇచ్చాడు, ఆ రీతిగా పౌలు భక్తుడు కూడా ఏ రీతిగా చూస్తున్నాడు. చూడండి, ఆయన అంటున్న మాట, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు 3:5 వచనమున చదువుకుంటున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలం పొందెను. విశ్వాసం ఉంచాలి దేవుని శక్తితో, అప్పుడు నీ కార్యాలు జరుగుతాయి. కానీ లోకంలో ఆల్టర్నేటివ్ మైండ్ ఉండకూడదు, సెకండరీ థాట్ ఉండకూడదు. చేస్తాడు నా దేవుడు గొప్పవంతుడు, గొప్ప దేవుడని నీ మనస్సులో స్థిరపరచబడినటువంటి వాడు నడుచుచు దేవుని స్తుతించిన ప్రజలు చూచిరి. అందరు చూచేటట్టు చేస్తాడు, అందరు చూచేటట్టు దేవుడు కార్యాలు చేస్తాడు. ఆ రీతిగా అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆయన సజీవుడైన దేవుడని మనం గ్రహించాలి. విశ్వాసము దైవశక్తితో కూడినదై ఉండాలి. ఆయన ప్రభావంతో కూడినటువంటి సువార్తికరణ నేను వారికి బోధించాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ ఉన్నాం. యోహాను భక్తుడు ఆయన జీవము గల దేవుడని మాట్లాడిన మాటని ఎక్కడెక్కడ మనం గ్రంథంలో మరలా ఒకసారి గుర్తు చేసుకుంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనము, జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించునంతే. నీ దేవుడు జీవము గల దేవుడు, జీవము లేని దేవుడు కాదు. నువ్వు అదృశ్యమైన దేవుని సన్నిధిలో ఉన్నావని గ్రహించమంటున్నాడు. యేసయ్య చెప్పిన మాటది. ఆయన శరీరము రక్తము తీసుకుంటే ఏమంటున్నాడు తల్లి, ఏమంటున్నాడమ్మా, పరలోకము నుండి వచ్చిన తిరిగి పితరులు మన్నాను తిరిగి జీవము గల దేవుని తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినివాడు నా మూలముగా జీవించును. నీవు ఇప్పుడు జీవిస్తున్నావే, నీ ప్రాణము జీవము అది తండ్రిది. అయితే యేసయ్య మూలముగా నువ్వు జీవించుతున్నావని గ్రహించాలి. అది ఆయన శరీరము ద్వారానే నీకు వస్తుందని నువ్వు గ్రహించాలి. సజీవమైన దేవుడు నీకు ప్రతినిత్యం ఉన్నాడు. సంఘంలో ఆయన శరీరాన్ని తీసుకుంటున్నావే, అదే జీవము, అదే జీవము, అది నీకు అనుగ్రహిస్తున్నాడు. దాన్ని నువ్వు పొందలేక మరణములకు గురి అవుతున్నావు. సాతానుడు బంధిస్తున్నాడు నిన్ను, సాతానుడు బంధిస్తున్నాడు. యోహాను సువార్తలో చదివిన మాటను చాలా గమనానికి ఉంచుకోవాలి. డిట్రానమీలో కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 26వ వచనములు ఒక సత్యాన్ని చదువుకున్నాం. మావలే సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరమిని అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. ఒక సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు సజీవుడని దేవుడని. ఇశ్రాయేలీలు ఎంత సాక్ష్యం ఇస్తున్నారంటే వారికైతే మరణిస్తారని వారి గుర్తు. దేవుని మాట వింటే, స్వరం వింటే మరణిస్తారని వారికి ఉన్నది. అయితే వారు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదరని నేడు తెలుసుకొంటిమి. దేవుడు మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన మాట్లాడతాడు, ఆయన జీవంతో నీతో ఉంటాడు, నువ్వు బ్రతుకుతావని ఇశ్రాయేలులు నీకు గుర్తు చేస్తున్నారు. ఇర్మియా భక్తుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఇర్మియా 10:10లో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఇర్మియా 10:10లో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, ఆయన కోపములు సహింపలేవు. ఆయన ఎంత సజీవుడైన దేవుడు, ఎంత కరుణా సంపన్నుడు,
ఆయన సదాకాలం ఉండేవాడు. ఆయన ఉగ్రతను ఏది సహించలేవంట. భూమి కంపించుతుంది, ఆకాశములు సహించలేవు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ దేవుని యొక్క విశ్వాసతలో నీవు దేవుని శక్తితో ఎందుకు ఉండలేకపోతున్నావని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో కూడా పౌలు భక్తుడు పేతురు భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 16 అందుకు సీమోను, నీవు సజీవుడకు దేవుని కుమారుడని క్రీస్తువు. నీ దేవుడు సజీవుడని అటు ఇశ్రాయేలీయులు చెప్తారు, ఇటు పేతురు భక్తుడు చెప్తున్నాడు, అటు పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు విను. నువ్వు ఇంకను ఆ రీతిగా జీవిస్తున్నావేమో, నీవు దేవుని సన్నిధిలో నీవు విశ్వాసాన్ని కోల్పోయి నీకు నీవుగా బలపరుచుకుంటున్నావు. లోకరీతిగా ఆయన దేవుడు మాట్లాడుతున్న మాట నువ్వు గ్రహించమని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 1 తిమోతిలో ఉన్న సత్యము 3:15 అయినను నేను ఆలస్యము చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటున్నాడు, నీవు వెళుతున్న సంఘము, వెళుతున్నటువంటి దేవాలయము, వెళుతున్నటువంటి మందిరము జీవము గల దేవుని మందిరము. అక్కడ ఎలాగ ప్రవర్తించాలి? ఆయన శరీర రక్తములు తీసుకుంటూ నీ ప్రవర్తనను ఆయనకు తెలియచేయాలి. అప్పుడే నీవు జీవిస్తావు, అప్పుడే నీవు జీవిస్తావని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తున్నాం. 1 కొరింథీ 3లో ఉన్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞాన యోచనలు వ్యర్థములని ప్రభునకు తెలియనని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడను మనుషుల యందు సమస్తమును మీవి. జ్ఞానము అని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు అనుకునేదంతా కూడా నీ దినాన అది కాదు, అది కాదు, అది కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు ఇంకను ఈ లోకరీతిగా ఆలోచిస్తున్నావేమో, ఒక్కసారి బయటకు రమ్మని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 యాకోబులో ఉన్న సత్యం 20వ వచనం, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి. చాలా సున్నితంగా మాట్లాడుతున్నాడు, చాలా సున్నితంగా. ఎందుకన నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలకు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. శక్తిగల వాక్యాన్ని మీకు బోధిస్తున్నప్పుడు దాన్ని అంగీకరించండి. మీరు చాలా జాగ్రత్తగా సున్నితమైనగా దేవుడి దినాన్ని నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 5:14లో ఉన్న మాటను ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేబో, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నీవు ఇంకా ఈ లోకరీతిగా ఆ జ్ఞానం చొప్పున జీవిస్తున్నావేమో. ఈ దినాల్లో నిన్ను మేల్కోమంటున్నాడు దేవుడు. మృతులలో నుండి లెమ్మో, నువ్వు మృతుడివై ఉన్నావు అంటున్నాడు. ఇంకా క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవుడు నీ మీద ప్రకాశిస్తాడు. నువ్వు ప్రకాశమానమైన జీవితాన్ని కలిగి ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 9వ వచనం, తాను మృతులకును సజీవులకును ప్రభువైన ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఆయన చనిపోయి బ్రతికి ఏమిచ్చాడు నీకనంటే సజీవుడిగా చేయటానికే కదా. ఇంకా నువ్వెందుకు మృతులలో ఉంటున్నావని ఆత్మదేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. యెషయా 35లో ఉన్న సత్యాన్ని చదువుతున్నాం. 6
హల్లెలూయా. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలు కాలువలు పారును. అది ఏది జరగదు అది జరుగుతుంది ఆయన సన్నిధిలో. నీ విశ్వాసాన్ని దైవశక్తితో సిద్ధపరచుకోమని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని నువ్వు గ్రహించబద్ధుడు అవుతున్నావని ఆత్మదేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడు. 12:46, 12:42 యోహాను సువార్త. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడుతురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఇవాళ జరుగుతుంది ఇదే. ఇవాళ జరుగుతున్నది అదే. ఇవాళ జరుగుతున్న అందరికీ ఉంది పాపం. ఇవాళ అందరికీ దేవుడిని రక్షించబడాలని, యేసుక్రీస్తు వారి దేవుడని, నిజదేవుడని, సజీవుడైన దేవుడని అనేక మందికి ఉన్నది. విశ్వాసులుగా వస్తున్న వారికి కూడా ఉన్నది. అయితే ఈ వాక్యంతో వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును, వాళ్ళ ప్రాబ్లం అంతది. వాళ్ళ మనకు అక్కడ నుంచి వాళ్ళు బయటకు రావాలి. వాళ్ళు ఏం చేయలేరు. మనుషులు, బంధువులు ఏం చేయలేరు, మనవాళ్ళు ఎవరేం చేయలేరు. నువ్వు ఏ సెగ్మెంట్ లో ఉన్నావో వాళ్ళు ఏం చేయలేరు. నువ్వు నిజ దేవుని అంగీకరించుకుంటే అన్నీ ఆయన చేసుకుంటూ పోతాడు. నీ యొక్క జీవితమే మారిపోతుంది, నీ యొక్క ఆత్మస్థితి మారిపోతుందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్ధులమవుతున్నాం. 14:9 హల్లెలూయా, 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 హల్లెలూయా. యాకోబు 5:17 ఒక సత్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షం పక్కనున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయ 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురిపింపలేదు. ప్రార్థన చేయగా మరలా కురిపించాను. అంత శక్తినిస్తాడు. సృష్టిని సైతము శాసించగల శక్తిని, కుట్టివారి చైతన్యం ఆయన స్వస్థత ఇవ్వగల శక్తిని ఏ రీతిగా పేతురు, పౌలు భక్తులు చేశారు విశ్వాసంతో, ఆ రీతిగా నీకును దేవుడు దయచేయబోతున్నాడు. ఈ యొక్క జీవితాన్ని ఇంకను మృతులలో ఉండవేమో లెగోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఇది నా ఉదయకాల ఆరాధనలు, ప్రార్థన ఆరాధనలు మీరు మహిమపరచబడినందుకు స్తోత్రాలు. మాకునైనా సత్యమును తెలియజేసినందుకు స్తోత్రాలు. మా విశ్వాసముతోనైనా దేవుని శక్తిని సిద్ధపరచుకోవాలనైనా, అది లేకనేనైనా మేము నీ శరీర రక్తములో పాల్పంపులు పొందబోతున్నాం. మృతులుగానే ఉంటున్నాము నాయన. మీరు సజీవుడకు దేవుడవు నాయన. నీవు దేవుని తండ్రి అయిన దేవుని యొక్క మాటను బట్టి సజీవమును కలిగిన దేవుడు అని, దీని ద్వారా మాత్రమే మాకు జీవమును సజీవము గల దేవుని యొక్క స్థితిలో అనుగ్రహించగలవని నాయన వాక్యము ద్వారా మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. అయినా మీరు మంచి దేవుడము, కృపా సత్య సంపూర్ణమైన దేవుడము నాయన. అయినా త్రియేక దేవుని మందిరమును బిడ్డలను మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని, విశ్వాసాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదకరంగా మార్చండి. తండ్రికిని, తల్లికిని, బిడ్డలకును, తల్లిదండ్రులకును, భర్తకును, భార్యకును శాంతిని, సమాధానాన్ని దయచేయండి నాయన. మీ కృపలో భద్రపరచండి నాయన. ఆత్మ కార్యములు జరిగించండి నాయన. ఆత్మశక్తిని దయచేయండి నాయన. మీరు ఆత్మ దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. శాంతిని, సమాధానాన్ని దయచేయండి నాయన. రుగ్మతల నుంచి విడుదల చేయండి నాయన. మానసిక రుగ్మతల నుంచి విడుదల చేయండి నాయన. శారీరక రుగ్మతల నుంచి విడుదల చేయండి నాయన. ఏ విధమైన అస్వస్థత లేకుండా మానసిక ఉల్లాసమును నా బిడ్డలకు దయచేయండి నాయన. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి స్వామి. జటిలమైన సమస్యల నుంచి విడుదల చేయండి నాయన. యవ్వనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని దూరపరిచిన విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు. ఆత్మ కార్యములు జరిగించండి స్వామి. ఆత్మశక్తితో నింపండి నాయన. అనేక దినములుగా ఎదురు చూస్తున్నారు నా బిడ్డలు. వివాహాలు జరిగించండి.
వివాహాలు జరిగించండి, ఉద్యోగములు దాయిచేయండి, గర్భఫలములు దాయిచేయండి, వారి వేదనను తొలగించండి స్వామి. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము చేయబడును గాక. అదే రీతిగా వృద్ధులకునైనా మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, స్వస్థతను బట్టి, ఆదరణ బట్టి, ప్రార్థనా జీవితం బట్టి కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. మహోన్నతని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. నైనా భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు, ఆశీర్వదించి బలపరచండి స్వామి. అదే రీతిగా నైనా ఆత్మదేవుడు నైనా ఆత్మ కార్యములు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారి వారి బిడ్డలు ఆయా దేశాల్లో ఉద్యోగాలకని వెళ్లారు నాయన, తీసివేశారు, మరలా ఇవ్వండి నాయన. నేను స్థిరపరచండి నాయన. నేను చిన్న ఉద్యోగాలు బలపరచండి నాయన. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశము నైనా, ఫ్రాన్స్ దేశము, జర్మనీ దేశము, జపాన్ దేశము, చైనా దేశము, రష్యా దేశము, అనేక దేశాల్లో నా బిడ్డలందరూ నైనా ఉద్యోగాలు కని వెళ్లారు. ఆయన దయచేసినందుకు స్తోత్రాలు. క్షేమమైన సమాచారాన్ని తల్లిదండ్రులకు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యూరప్ ఖండంలోను, ఏషియా ఖండంలోను, నైనా ఆస్ట్రేలియా ఖండంలోను, అమెరికా ఖండంలోను నైనా ఉన్నటువంటి బిడ్డలందరినీ, నేను ఆఫ్రికా ఖండంలో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. క్షేమమైన సమాచారము ఈ కరోనా ద్వారా అనుగ్రహించండి నాయన. ఆయన చిన్న పనులు చేస్తున్న వారు ఉన్నారు, వారికి ఆర్థిక స్తోమత కలిగి చేయండి. వారి వారి మనోగతాన్ని నెరవేర్చండి నాయన. ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు, అటు ఇటు తిరుగుచుండగా క్షేమాన్ని దయచేయండి. కరోనా నుంచి విడుదల చేయండి. అధికారులతో మాట్లాడండి నాయన. వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు నూరంతల ఫలితము దయచేయండి నాయన. మీ కృపలు భద్రపరచండి నాయన. ఆత్మశక్తితో నింపండి స్వామి. కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములే జరిగించి మీరే మహిమపరచబడను గాక. ఆత్మ కార్యములు జరిగించి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం ఇవ్వబడను గాక. అయినా మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఎక్కడ రక్షణ సువార్త జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే విస్తరింపబడను గాక. అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకములు దయచేసి పరిపాలనా సౌలభ్యం దయచేయండి. ఆత్మకార్యములు జరిగించి మీరే మహిమపరచబడుతున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు గొప్ప దేవుడు నాయన. త్రియేక దేవుని మందిరమును, పరిచర్యను మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. అగ్ని కంచెను సంగమ చుట్టూ, విశ్వాసుల చుట్టూ ఉంచినందుకు స్తోత్రాలు. ఆయన నేటి దినమైన ప్రార్థనలు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ ఆశీర్వదించి బలపరిచి కృపలు భద్రపరచబడను గాక. వారి వారి కుటుంబంలో ఉన్న చీకటి విడుదల చేయబడను గాక. అయినా ప్రతి మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న జూమ్ ఆరాధనా క్రమాన్ని ఆశీర్వదించి బలపరచబడను గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడను గాక. మహోన్నతుని మహాదేవుని మహాకృప స్థిరపరచబడి ఆశీర్వదకరంగా మార్చబడను గాక. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడను గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారం మాకు దయచేయండి. మనల్ని అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించం. శోధన నుండి తెక కీడు నుండి రక్షించం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును, చుట్టుపక్కల వారికి, మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయా, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, నూతనమైన అనుభవాలతో నింపిన దేవుడు, నూతనమైన శక్తిని దయచేసిన దేవుడు సదా తోడయుండి కృపలో భద్రపరిచి త్రియేక దేవుని మందిరమును ఆశీర్వదకరంగా మార్చి నూతనమైన అనుభవాలతో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. Have a blessed day, my dear children. God bless you. God bless you. God bless you. Have a blessed day. Have a blessed day. Thank you. శాశ్వతమైనది నీవు నాయన చూపినా